నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేటలో బుధవారం నాడు ఇందుకూరుపేట కోఆపరేటివ్ అగ్రికల్చర్ సొసైటీ ఆవరణం నందు భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ స్థాపించి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సహకార వారోత్సవాల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్పర్సన్ గండవరపు అమర్నాథ్ రెడ్డి, పర్సన్లు సోదరగుంట ప్రేమలత, పెనుబలి కృష్ణ చైతన్య, కాసా మల్టీ స్పెషాలిటీ వైద్యులు, సొసైటీ సిఇఓ ఆత్మకూరు మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇందుకూరుపేటలో చూసినట్లయితే సెల్ఫ్ సఫిషియెంట్ అంటే వీరే డిపాజిట్స్ కలెక్ట్ చేసి రైతులకు రుణాలు ఇస్తున్నారు. ఏ బ్యాంకు దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చుకోవట్లా. ఇటువంటి సంఘాలు చాలా రేర్గా ఉన్నాయి స్టేట్లో కూడా. తర్వాత ఈ మధ్య కాలంలో సంఘాలలో అనేక సర్వీసెస్ అందిస్తున్నారు. కామన్ సర్వీస్ సెంటర్ అని చెప్పి ప్రతి సంఘంలో ఏర్పాటు చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో. మీకు కావాల్సినటువంటి సర్వీస్ అంటే టికెట్స్ బుక్ చేసుకున్న ఏ టికెట్ అయినా, బస్ టికెట్, రైల్ టికెట్, తర్వాత పాస్పోర్ట్, ఇవన్నీ కూడా ఇక్కడే అప్లై చేసుకోవచ్చు సొసైటీలోనే కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా. అదేవిధంగా ఇక్కడికైనా మెడికల్ స్టోర్స్, జనరిక్ మెడికల్ స్టోర్ అయినా లేనట్లయితే సొసైటీలే ఆధ్వర్యంలోనే జనరిక్ మెడికల్ స్టోర్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తర్వాత రైతులు పండించినటువంటి పంటల ధాన్యం సేకరణ మొత్తం కూడా సంఘాల ద్వారా, కోఆపరేటివ్ సొసైటీల ద్వారానే ప్రభుత్వాలు జరిపిస్తూ ఉన్నాయి. మరి ధాన్యం సేకరణతో పాటుగా రైతులకు అవసరమైనటువంటి యూరియా లాంటి ఎరువులు కూడా కోఆపరేటివ్ సొసైటీలు అందిస్తున్నాయి. 70 కోట్ల టర్నోవర్తో మన బ్యాంకు నడుస్తూ ఉంది. తర్వాత ఇప్పుడు దాదాపు ఒక 20 కోట్ల గోల్డ్ లోన్లు చేస్తున్నాం. ఒక 30 కోట్ల దాకా ఎల్టీ లోన్లు కానీ, అగ్రికల్చర్ లోన్లు కానీ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇటువంటి కార్యక్రమాలు జరుపుతున్నాం. లాస్ట్ క్రాప్లో దాదాపు 7 కోట్ల వరకు రైతులకి ప్రొక్యూర్మెంట్ చేశాం. అది ఇంతవరకు జరగలేదు. లాస్ట్ మా సిబ్బంది బాగా దాన్ని కృషి చేసి రైతులకు అందుబాటులో ఉండి రాత్రి 12-1 గంట వరకు చేసి కృషి చేసి రైతులకు సేవలు అందించారు. ఇక్కడ విచ్చేసిన వైద్య సిబ్బంది అందరికి కూడా, డాక్టర్స్ అందరికి కూడా డాక్టర్స్ డే సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ వైద్యులు, మన జనరల్ ఫిజిషియన్, డయాబెటీస్ చూసే డాక్టర్ గారు లక్కు ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక్కసారి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. నార్మల్గా ఉంటుంది.